15 సంవత్సరాల మట్టి పిగ్మెంటేషన్ ఉన్న ఒక పర్సన్ చాలా క్రీమ్స్ అయితే వాడింది. ఎన్ని వాడినా రిజల్ట్ రాలేదు. ఒక డాక్టర్ ఒక చిన్న చిట్కా చెప్పాడు. దాంతో 15 సంవత్సరాల మట్టి ఉన్న పిగ్మెంటేషన్ అంతా కూడా 15 రోజుల్లో తగ్గిపోయింది. దీని రిజల్ట్ చూశాక నేను కూడా షాక్ అయిపోయా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. మనకి 20-30 సంవత్సరాల మట్టి పిగ్మెంటేషన్ వచ్చినా ఈజీగా తగ్గించుకోవచ్చు. నేను చెప్పేది నిజం. ఒక ఆవిడికి 15 నుండి 16 సంవత్సరాల మట్టి పిగ్మెంటేషన్ అనేది వచ్చిందంట. చాలా రకాలైన ఆయింట్మెంట్స్, క్రీమ్స్ అన్నీ యూజ్ చేశారంట. బట్ ఎటువంటి రిజల్ట్ లేదంట. ఒక డాక్టర్ ఒక చిన్న చిట్కా చెప్పారు. దాన్ని ఆవిడ క్రమం తప్పకుండా 15 రోజుల పాటు ట్రై చేశారు. దీంతో ఆవిడ పిగ్మెంటేషన్ మొత్తం క్లియర్ అయిపోయింది. ఆవిడ స్కిన్ ఇప్పుడు చాలా చాలా బాగుంది. చాలామంది రిక్వెస్ట్ చేసిన వీడియో అండి ఇదైతే. పిగ్మెంటేషన్కి అంటే మంగు మచ్చలకి ఏదైనా రెమెడీ చెప్పండి అని అడుగుతున్నారు కదా. బాయ్స్కైనా గర్ల్స్కైనా ఏజ్తో సంబంధం లేకుండా వచ్చేదే మంగు మచ్చలు. దీన్ని తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కొంతమంది తెలియని వాళ్ళు క్రీమ్స్ వాడుతూ ఉంటారు. దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. మా ఇంట్లో కొంతమందికి పిగ్మెంటేషన్ వచ్చింది. సో ఎవరికైనా వస్తుంది కదా. సో మా ఇంట్లో కూడా మా ఆంటీకి, తర్వాత మా మదర్కి కొంతమందికి వచ్చింది. బట్ ఇప్పుడైతే వాళ్ళకి లేదండి పిగ్మెంటేషన్. ఈ రెమెడీతోనే క్యూర్ అయింది. మీరు కూడా 15 రోజుల పాటు, ఒకరోజు 2 రోజులు కాదు, 15 రోజుల పాటు క్రమం తప్పకుండా ఇది ట్రై చేస్తే ఇమ్మీడియట్గా పిగ్మెంటేషన్ అనేది తగ్గుతుంది. మాకు 20 సంవత్సరాల మట్టు ఉంది, 30 సంవత్సరాల మట్టు ఉంది, మాకు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది, ఎవరైనా ట్రై చేయొచ్చు. తప్పకుండా మీకైతే 100కి 100% పిగ్మెంటేషన్ అనేది జన్మలో రాదు. ఉన్న పిగ్మెంటేషన్ తగ్గించుకోవడానికైతే ప్రపంచంలోనే ఇది బెస్ట్ టిప్ అని నేను చెప్తాను. ఇది డాక్టర్ సజెస్ట్ చేసిన రెమెడీ కూడా. ఇంకా లేట్ వద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, నేను ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ టిప్ ఏంటో తెలుసుకుందాం రండి. ఈ రెమెడీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ పొటాటో వల్ల పిగ్మెంటేషన్ మాత్రమే కాదు, స్కిన్ మీద ఏర్పడిన డార్క్ ప్యాచెస్ కానీ, డార్క్ స్పాట్స్ కానీ, బ్లెమిషెస్ కానీ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి పొటాటో వల్ల. సో పొటాటోకి ఆల్టర్నేట్ అయితే ఏం చెప్పనండి. పొటాటో యూజ్ చేయడానికి ట్రై చేసేయండి. పొటాటో తీసుకొని పొటాటో మీద పీల్ తీసుకోవాలి. పొటాటోని కట్ చేసుకొని మిక్సీ జార్ యూజ్ చేసి దీన్ని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. మీరు గ్రేటర్ సహాయంతో తురుముకున్న నో ప్రాబ్లం. నేనైతే ఇక్కడ మిక్సీ జార్ యూజ్ చేసి మెత్తటి పేస్ట్ అయితే చేసేసుకున్నాను అనమాట. సో ఈ పేస్ట్ అయితే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పేస్ట్ నుండి జ్యూస్ అనేది స్ట్రెయిన్ చేసుకోవాలి. మీరు ఖచ్చితంగా ఈ రెమెడీ అనేది యూజ్ చేస్తే జన్మలో పిగ్మెంటేషన్ అనేది మీ దరిదాపుల్లో కూడా రాదు. 100% కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. ఇది ఒక్కటి ట్రై చేయండి, సరిపోతుంది. పొటాటో జ్యూస్ అనేది ఇక్కడ మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ జ్యూస్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు పాలు. ఇక్కడ నేను 4 స్పూన్ల పాలుని యాడ్ చేస్తున్నాను. రా మిల్క్ అనమాట, పచ్చి పాలు ఇవైతే. సో పాలు యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ వరకు లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేశాను. తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. 2 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరైనా సరే, కష్టపడాల్సిన పనే లేదు. ఇప్పుడు ఇందులో స్టార్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్ అనమాట లిక్యురేష్ పౌడర్. ములేటి అని కూడా అంటాం, దీన్ని తెలుగులో అతి మధురం అంటాం. ఇది 2 పించులు అయితే యాడ్ చేసుకోండి. అంటే 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ లిక్యురేష్ పౌడర్ అయితే మనకి ఆన్లైన్లో ఆయుర్వేదిక్ షాపుల్లో అవైలబుల్గా ఉంటుంది. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఐస్ క్యూబ్ ట్రే ఉంటుంది కదా. సో దాంట్లో యాడ్ చేసుకొని ఐస్ క్యూబ్స్లో అయితే మనం చేసుకోవాలి. అంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే సరిపోతుందండి. డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పాటు పెట్టేయండి. మనకి ఈజీగా ఐస్ క్యూబ్స్ అయితే వచ్చేస్తాయి. ఐస్ క్యూబ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇక్కడ బొమ్మలు ఉన్నాయి అయితే నేను యూజ్ చేశానండి ట్రేని. మీరు నార్మల్ ట్రే కూడా యూజ్ చేయొచ్చు. మా ఇంట్లో ఎప్పుడు ఇవే ఉంటాయి కనుక మా అబ్బాయి కోసం అని చెప్పేసి సో నేను కూడా ఇవే యూజ్ చేస్తాను. మనకి ఎలాంటి షేప్ అనేది ఇంపార్టెంట్ కాదు, మనకి ఐస్ క్యూబ్స్ రెడీ అయ్యాయి లేదా అనేది ఇంపార్టెంట్ కదా. సో మళ్ళీ కొంతమందికి ఈ డౌట్ కూడా వస్తుందని చెప్పేస్తున్నాను ముందే. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్లో అయితే ఐస్ క్యూబ్స్ నాకు రెడీ అయిపోయాయి. షేప్స్ కనుక మీరు రౌండ్ కానీ స్క్వేర్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే పచ్చిపాలు తీసుకోవాలి. ఒక 1/2 కప్ అనమాట తీసుకొని, కాటన్ తీసుకొని దాంట్లో ముంచి గట్టిగా పిండి ఇలా మన ఫేస్ని క్లెన్స్ చేసుకోవాలన్నమాట.
ఇలా చేయడం వల్ల ఏంటంటే మన ఫేస్ మీద ఉన్న డస్ట్ మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది. ఖచ్చితంగా ప్రతిరోజు మీరు క్లెన్స్ చేసుకోవాలి మీ ఫేస్ని పచ్చిపాలతో. ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. సో స్కిప్ చేయొద్దు ఎవ్వరూ కూడా. ఖచ్చితంగా మీరు క్లెన్స్ చేసుకుంటేనే మీ ఫేస్ అనేది చాలా నీట్గా ఉంటుంది. మీ ఫేస్ మీద ఉన్న డస్ట్ మొత్తం కూడా క్లీన్ అవుతుంది. ఇలా మీరు 2-3 మినిట్స్ అనేది క్లెన్స్ చేసుకున్న తర్వాత జస్ట్ నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకొని ఒకసారి మీ ఫేస్ని నీట్గా తుడిచేసుకోండి. ఇలా ఉంటుంది ఫేస్ అయితే. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఐస్ క్యూబ్స్ని మన ఫేస్ మీద మసాజ్ చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు 2 సార్లు చేసుకోవాలి. మార్నింగ్ టైంలో అలాగే నైట్ పడుకుంటున్నాం అనే ముందు చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ పిగ్మెంటేషన్ మొత్తం కూడా తగ్గిపోతుంది. 15 రోజుల పాటు కంటిన్యూగా డైలీ మీరు 2 టైమ్స్ అయితే ఈ ఐస్ క్యూబ్స్తో మసాజ్ చేసుకోవాలి. ఖర్చు పెట్టకుండా కాస్ట్లీ ట్రీట్మెంట్ అవసరం లేకుండానే పిగ్మెంటేషన్ అయితే తగ్గిపోతుంది. డైరెక్ట్గా ఫేస్ మీద ఐస్ క్యూబ్ పెట్టలేము అనుకున్న వాళ్ళు ఏదైనా క్లాత్లో వేసి అప్పుడు మీరు ఫేస్ మీద మసాజ్ చేసుకోండి. డైరెక్ట్గా ఐస్ క్యూబ్ అనేది ఫేస్ మీద పెట్టలేము అనుకున్న వాళ్ళు నేనైతే డైరెక్ట్గానే మసాజ్ చేసుకుంటాను. నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మీరు కూడా వీలైతే డైరెక్ట్గా చేసుకోండి. డైరెక్ట్గా పెట్టలేము అనుకున్నప్పుడు క్లాత్ అనేది యూజ్ చేయండి, నో ప్రాబ్లం. ఇలా మీరు డైలీ 2 టైమ్స్ అనేది మసాజ్ చేసుకోవాలి. ఇలా మనం మసాజ్ చేసుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. ఫేస్ వాష్ చేయడానికి ఫేస్ వాష్ కానీ సోప్ కానీ యూజ్ చేయొద్దు. నార్మల్ వాటర్తో మీరు క్లీన్ చేసుకోవాలి. ఈ 15 డేస్ వీలైతే కెమికల్స్ ఉన్న ఫేస్ వాష్ అనేది అవాయిడ్ చేసి ఓన్లీ శనగపిండితో మీరు ఫేస్ వాష్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా ఫాస్ట్గా రిజల్ట్స్ అయితే చూస్తారు. జస్ట్ వాటర్తో క్లీన్ చేసుకున్నాను. నా ఫేస్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. పిగ్మెంటేషన్ తగ్గాలి అంటే మాత్రం ఖచ్చితంగా 15 రోజులు ఈ చిట్కా ఫాలో అవ్వండి, సరిపోతుంది. మీకు తిరుగుండదు. జన్మలో పిగ్మెంటేషన్ అనేది మీ దరిదాపులకు రాదు. మీరు బయటకు వెళ్ళిన ఇంట్లో ఉన్న సన్ స్క్రీన్ లోషన్ అనేది ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. సో కొద్దిగా సన్ స్క్రీన్ మీకు నచ్చింది ఏదైనా పర్వాలేదు, అది కూడా అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై చేసుకుంటే సరిపోతుంది. నేను చెప్పింది చెప్పినట్టు చేయండి. 15 రోజుల్లో పిగ్మెంటేషన్ తగ్గకపోతే మీరు కామెంట్ చేయొచ్చు. జన్మలో మీ దరిదాపుల్లో కూడా పిగ్మెంటేషన్ అనేది రాదు. సో చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ టిప్ అనమాట. ప్రతిరోజు మార్నింగ్ టైంలో అలాగే నైట్ నిద్రపోయే ముందు ఈ ఐస్ క్యూబ్స్తో మనం మసాజ్ చేసుకోవాలి. డేకి 2 టైమ్స్. ఇలా చేస్తే ఎంత మొండి పిగ్మెంటేషన్ అయినా మటుమాయమైపోతుంది. ఎవరో చెప్పారు అని కాదు, రిజల్ట్ ఉన్న రెమెడీ. ఇది ట్రై చేసిన తర్వాత వేల మంది రిజల్ట్ అయితే చూశారు. అలాగే ఒక ఆవిడికి చెప్పాను కదండి, 15-16 సంవత్సరాల మట్టున్న పిగ్మెంటేషన్ కూడా తగ్గిపోయింది. మీరు ట్రై చేస్తే మీకు కూడా 100% అయితే రిజల్ట్ వస్తుంది. కాకపోతే ఇంకొక విషయం కూడా చెప్తాను. బయటకు వెళ్ళే ముందు పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళైనా నార్మల్ వాళ్ళైనా, అంటే నార్మల్ స్కిన్ వాళ్ళైనా మీరు కంపల్సరీ సన్ స్క్రీన్ లోషన్ అనేది అప్లై చేసుకోవాలి. మీకు నచ్చిన బ్రాండ్ ఇదైతే మర్చిపోవద్దు. మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది సన్ స్క్రీన్ లోషన్. సో మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా పర్వాలేదు. నేను అది ఇదని ఏం సజెస్ట్ చేయను. మీకు నచ్చింది ఏదైనా సన్ స్క్రీన్ కూడా యూజ్ చేయండి. ఇలా చేస్తే మన స్కిన్ని మనమే కాపాడిన వాళ్ళం అవుతాం. ఈ వీడియోనైతే మంగు మచ్చలు పిగ్మెంటేషన్ అని చెప్పేసి కొంతమంది బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళకి షేర్ చేయండి. నిజంగా యూస్ఫుల్ రెమెడీ ఇదైతే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియోస్ మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.